సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈరోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశగా కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈరోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాని తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం అంతా కూడా నేను పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పా వాళ్ళకి, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు, ఆ రోజే చెప్పా టైం పడుతుంది. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3,000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3,000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరం మొక్క, ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. కాలువకట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణంలో కూడా చెప్తున్నారు రిజిస్టర్ అధికారులు కానీ, ఎందుకంటే కాలువకట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే రివర్ యాక్ట్ ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తే G+3. నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల్లో ఎక్కడ పొజిషన్ చేయాలని దాంట్లో చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నా. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాం. అవునండి, అవును, అవునండి. మీరు అడిగే ప్రశ్న ఏంటి? అవునండి, ఎంటీఎంసీలో ఉంది, కార్పొరేషన్ లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2, తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్డుని దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను. అది మీరు కంగారు పడండి. ఎవరిదండి? నాకు సారీ, అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా, ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ.
సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కుబడినాయి. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు, నాకు బాధ్యత పెరిగింది, పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాబాయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నిగల్ మెల్లో చదువుకునేదానికి, లేదంటే అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంఏ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు